అమ్మ మంచి మాటకి స్వాగతం. ఇది పెండ్లం దుంప ఇగురు కూర ఎలా చేసాను అనేది పెద్ద వీడియో తీసాను. ఒక 5 నిమిషాల వీడియో పెడతాను, చూడండి. మరి ఇలా పెండ్లం దుంప కానీ, మరి అలాగే చిలకడ దుంపలో, బంగాళదుంపలో, శామ దుంపలో, కంద తరచూ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మరి కంద కన్నెపిల్లలు తింటే గర్భసంచిలో ఏ దోషం ఉన్నా పోతుందని, పిల్లలు కలక్కపోతే కూడా అప్పుడప్పుడు కంద తింటూ ఉంటే పిల్లలు పుడతారని పెద్దవాళ్ళు పెట్టేవారు. మరి పెళ్ళవ్వే పిల్లలుంటే కంద అప్పుడప్పుడు తింటూ ఉంటే వాళ్ళ గర్భసంచికి ఏ దోషం ఉండదని నేను కూడా చెబుతున్నాను. కంద పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు, కంద అట్టు కూడా వేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా కంద వేడి చేస్తుంది. కంద వల్ల చెడ్డ ఏమీ ఉండదు, ఆడవారికి మేలు కూడా చేస్తుంది. కాబట్టి మరి కంద అయితే అలా తింటూ ఉండండి. పెండ్లం ఇలా అప్పుడప్పుడు వండుకుంటూ ఉండండి, చాలా మంచిది. పిండిలాగా ఉడుకుతుంది, ఇందులో తీపి అనేదే ఉండదు. ఇగురు కూర చాలా రుచిగా ఉంటుంది. నేను చేసినట్టుగా ఇలా చేసుకుంటే పెద్ద వీడియో పెడతాను, చూడండి. పూర్వం అమ్మ అయితే లచ్చించారు పెట్టి పెండ్లం ఇగురు చేసేది. ఎండి తట్టం ముక్క వేసి పెండ్లం ఇగురు వండేది, లచ్చించారు పెట్టేది, అడిగిన వారికి పెట్టేది. మరి ఆ రోజు ఎంతో ఆనందంగా తినేవారు. తప్పనిసరిగా ఆదివారం మరి లచ్చించారు పెట్టేవారు.